జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ సీఎం సభలో మహిళా కళాకారులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు కళాకారులు యత్నించారు. పోలీసులు అప్రమత్తం కావడంతో కళాకారులను అడ్డుకున్నారు. పోలీసులు తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని మహిళా కళాకారులు వాపోయారు. ఇక పోలీసులు తమ ఫ్లెక్సీలు, ఫోన్లను లాక్కున్నారని మహిళా కళాకారులు ఆరోపించారు. శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారికి అందరికీ రైట్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిషోర్, ఇటు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో అయితే సీఎం సభలో మహిళా కళాకారులు ఆందోళనకు దిగారన్నట్టుగా తెలుస్తోంది. సో ఎందుకు ఆందోళనకు దిగారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సో సీఎం సభలో అటు నిరసన ఎదురైందని చెప్పవచ్చు. అటు ఈ రోజు జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ లో కాంగ్రెస్ సీఎం సభ నిర్వహించారు. ఈ సభలో అటు మహిళా కళాకారులు కూడా వాళ్ళ ప్రదర్శన ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం వచ్చిన అనంతరం సీఎం మాట్లాడే సమయంలో కళాకారులు ప్లే కార్డ్స్ తో పాటు ఫ్లెక్సీలను సీఎం కు కనిపించే విధంగా చేసే ప్రయత్నం చేశారు. ప్లే కార్డులను తమ సమస్యలు సీఎం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్లే కార్డులను ప్రదర్శించారని చెప్పవచ్చు. అయితే తమ సమస్యలు ఖచ్చితంగా తీర్చాలని చెప్పేసి అటు సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్లే కార్డ్స్ ప్రదర్శించినట్టు కూడా తెలిసింది. అయితే గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా మంది కళాకారులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కొంతమంది కళాకారులకి మాత్రమే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న క్రమంలో కొంతమంది పెన్షన్లతో పాటు మిగతా ప్రభుత్వం నుండి వచ్చే ఏవైతే ఆర్థిక సహాయం ఉందో అది అందింది. అయితే కానీ చాలా మందికి కూడా సుమారు మరో 500 మందికి పైగా కళాకారులకు ఇప్పటి వరకు పెన్షన్స్ తో పాటు ప్రభుత్వం నుండి చేదోడు వాళ్ళు తోడ్పాటు అనేది ఏది లేదని చెప్పేసి చాలా మంది కళాకారులు కూడా అటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ రోజు కళాకారులు ముఖ్యంగా మహిళా కళాకారులు ఆ ప్లే కార్డ్ ను ప్రదర్శించినట్టు కూడా తెలుస్తుంది. అయితే అప్పటికే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఫ్లెక్సీలతో పాటు వారి ఫోన్లను కూడా లాక్కున్నారని అటు మహిళా కళాకారులు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి కళాకారులు ఎవరైతే ఉన్నారో మహిళా కళాకారులు తమ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి అటు సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అదే గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తాము ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాము. ఈ క్రమంలో తమకు ఖచ్చితంగా ఆ పెన్షనా లేకుంటే ప్రభుత్వం నుండి చేదోడు వాళ్ళు తోడ్పాటు కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అడ్డుకుని ఆ ఫ్లెక్సీలతో పాటు ఆ ప్లే కార్డులను కూడా వారు స్వాధీనం చేసుకుని ఆ నిరసనని అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేసినట్లు తెలుస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.